హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధాన్ని అది మరింత స్పష్టపడినందు రీత్యా 15 ఏళ్ల క్రితం రాసిన టెక్స్ట్ పోస్టుల్ని తిరిగి వీడియోలుగా మీతో పంచుకుంటూ ఉన్న విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు కొనసాగిస్తున్నానండి. ఇది 2010 నవంబర్ 8న ప్రచురించినటువంటి పోస్టు. భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అన్న లేబుల్లో 35వ పోస్టు. వరుస క్రమం అయితే 463. ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అన్న లేబుల్ని అర్ధాంతరంగా ఆపి ఈ ఇష్యూ మీకు ఏ కారణంగానో ఇది అండర్లైన్ అయితే ఒక వారం క్రితం నేను మీకు ఇది ఇస్తానని టీజర్ చెప్పాను. దాన్ని ఇప్పుడు ఈ పెద్ద పోస్ట్ని 2 వీడియోలుగా మలచవలసి వస్తుంది, ఎందుకంటే కొంచెం లెంగ్దీనే కొనసాగిస్తున్నానండి. నెంబర్ 10 వర్గానికి నెంబర్ 5 వర్గం ఇచ్చిన బంపర్ ఆఫర్. నెంబర్ 10 వర్గం అని దేన్ని అంటామంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల సిండికేట్ని నెంబర్ 10 వర్గం అంటాను. నకిలీ కణిక వ్యవస్థ గూఢచర్య వలయం అని ఎవరిని అంటానంటే డ్రామోజీనే ఏజెన్సీ అని ఎరుగక ఎవరికి వాళ్ళు తాము తమ ప్రత్యర్థి దేశాల నిఘా ఏజెన్సీలతో పోటీ పడుతున్నామనుకుంటూ, అంటే ఉదాహరణకైతే సిఐఏ వర్సెస్ కేజీబీ, మొసాద్ వర్సెస్ మెస్ లేదా M5లు ఇలా అన్నమాట. వీటన్నిటి తమ బొమ్మ అని ఐఎస్ఐని అనుకున్నాయి, కానీ అది పెద్ద బొమ్మ అని కూడా ఎరుగకపోయాయి. ఒబ్బేస్తే గొంతు ఉబ్బరించి కప్ప కాస్త ఎద్దును అనుకున్నదట అలాగా. కాబట్టి ఈ నెంబర్ 10 వర్గానికి కార్పొరేట్ల డబ్బు బలంతో ఆ మదంతో కొట్టుకుంటున్న ఆయా దేశాల ఏజెన్సీలని కూడా నెంబర్ 5 వర్గం ఇచ్చిన బంపర్ ఆఫర్. ఇది దాని హెడ్డింగ్. ఈ నేపథ్యంలో ఆర్థిక మాంద్యానికి దారి తీసిన పరిస్థితుల్ని ఒకసారి పరికిస్తే ఆ టపాల్ని నేను 301, 307 పోస్టుల్లో రాశానండి. ఓటమే స్ట్రాటజీగా అది ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అన్న లేబుల్ క్రింద ఉండినవి. వాటిని మళ్ళీ అక్కడ నేను రిఫర్ చేశాను. వాటిని వీడియోలుగా నేను తర్వాత ఇస్తాను. మీరు అమ్మఒడి బ్లాగ్లో అయితే ఇప్పుడే ఇన్స్టెంట్గా మీరు చదువుకోవచ్చు ఈ క్షణమే, ఎందుకంటే అవి ప్రచురించి అవి కూడా 2010 జనవరిలో, ఇది చివరికి వచ్చాక నవంబర్ అయింది. నాకు అది రాయడానికి చాలా కాలమే పట్టిందండి, రోజుకి 20 పేజీలు ప్రచురిస్తే కూడా. ఈ విధంగా మీరు దొరికిపోయారు అన్న హెచ్చరిక ఇచ్చినా తలగరేసుకున్నారు, ఎందుకంటే నాది వలయం. దొరికితే మహా అయితే ఈ దేశంలో ప్రధాన ఏజెంట్గా దొరికి ఉంటాను.